వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 నష్టపరిహారం అందిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని, రిపోర్టు వచ్చిన వెంటనే నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఎకరాకు 6,000 మాత్రమే ఇవ్వాలని, కానీ 10 ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల చెప్పారు. రైతుల దగ్గరికి అమ్మటి అధికారులు అంచనా వేయడానికి పంపించాము. అధికారుల యొక్క నివేదిక రాగానే ఎన్ని ఎకరాలు నష్టపోయినా అన్ని ఎకరాలకి 10,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నామ్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నామ్స్ 6,000 ఉన్నాయి నష్టపరిహారం. అయినా సరే ఈ ప్రభుత్వం 10,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అసెస్మెంట్ దానికి నివేదిక రాగానే తప్పకుండా ప్రభుత్వ పరంగానే ఆ సహాయం చేస్తారు. రైతు భరోసా నెక్స్ట్ బడ్జెట్ ఉంటుంది. ఇది రైతు బంధు. ఇప్పటివరకు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎవరికి రాలేదు, 5 ఎకరాలకి వెళ్ళిపోతుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్. అది మే నెల దాకా వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా మార్చి కూడా కాలేదు. ఈ రోజు రేపు 4-5 ఎకరాలకు అయిపోతుంది. అంటే 90% దాకా రైతులకు వెళ్ళిపోతుంది. మిగిలిన వాళ్ళకు కూడా వేసే బాధ్యత ప్రభుత్వం. ఇంకా పాలసీ డిసిషన్ తీసుకునేది